హలో. హలో. ఇది ఆర్వి వాయిసా? అవునండి. This call is now being recorded. రాయచోటి న్యూస్ గురించి విలేకరు మాట్లాడినారు చూడండి. అవునండి. అది ఆమె పూర్తిగా తెలుసుకునే మాట్లాడినారా? ఏందండి రాయచోటిదా? ఆ, మేడంతోనే మాట్లాడండి ఒక్క నిమిషం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాయచోటి నుంచే మాట్లాడతాను నేను. నా పేరు అబ్దుల్లా. హలో, హలో. చెప్పండి. అది మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వీడియో చేసినారా మీరు? అవునండి, మీడియా గ్రూప్స్ లో ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని వీడియో చేశాను. మీడియా గ్రూప్ లో ఏమొచ్చిందని కాదండి, ఇక్కడ మీకు వీడియో వచ్చి చూసి మీరు చెప్పినారా? అక్కడికి వచ్చి చూసే చెప్పాలా లేకపోతే చెప్పకూడదా? చెప్పకూడదు, చెప్పొచ్చు. నిజాలు కూడా దాచిపెట్టి మీరు చెప్తా ఉన్నారు. అక్కడ ఏం నిజాన్ని నేను దాచిపెట్టి చెప్పాను చెప్పండి. ముందు ఎవరు కలహారు లేపింది? ఎవరు హిందువులు. లేపారండి? ఏం చేశారు హిందువులు? అప్పుడు ఒక్క బుద్ధ విరమించుకునే టైము సౌండ్ చేయొద్దని అన్నారు. అది తప్పైతే మసీద్ కాడ ఒక్క నిమిషం. రైట్, మీరు చెప్పింది మీరు ఒక్క పొద్దు విడిచే టైంలో అక్కడ నుంచి ఊరేగింపు సౌండ్ వచ్చింది, అది కోపం తెప్పించింది, అంతేనండి? సౌండ్ వచ్చింది కాదు, సౌండ్ చేయొద్దని చెప్పినాము. సౌండ్ వచ్చింది కాదు, సౌండ్ చేయొద్దని చెప్పినాము. సార్, ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అబ్దుల్లా గారు. ఒక్క పొద్దు విడిచే టైం అని ఊరేగింపు దగ్గర సౌండ్ లేకుండా, నామస్మరణ లేకుండా తీసుకెళ్తారా సార్? అది కరెక్టేనా? ఇప్పుడు మసీద్ కాడ కూడా శబ్దాలు చేసుకుని ఈ పక్క ఎవడైనా గానీ సార్, ఇది స్వతంత్ర భారతదేశం. ఎవరి ఊరేగింపులు, ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మేము చెప్పేది కూడా వినండి. ఇప్పుడు మసీద్ కాడ సౌండ్ పెట్టి మీరు ఎగురుకుంటా పోండి అని ఎక్కడైనా రాజకంలో? మసీద్ దగ్గర ఎగురుకుంటూ పోండి, చర్చి దగ్గర ఎగురుకుంటూ పోండి అని రాజ్యాంగంలో ఉండదండి. ఒక దేవుడి ఊరేగింపు అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఒక్క నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఆరాధన చేస్తున్నారు కదా జనాలు. ఎవరండి? దేవుడి కోసం ఆరాధన చేసుకుంటారు కదా, అక్కడ వచ్చి వాళ్ళు చేసేది కూడా అదే కదండి, వాళ్ళు ఆరాధనే కదా చేసేది. కొంచెం దూరం పక్కన వెళ్ళి చేసుకోనని దానికి తప్పదున్నదా? ఏంటండి? ఆ మసీద్ దాటుకుంటానే మీ ఎలా చెప్తారండి? నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని లాజిక్ ఏంటంటే, మసీద్ వచ్చిందంటే అక్కడ సౌండ్ లో ఆపేసి కొంచెం దూరం తీసుకెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేయండి అనే ఏ రాజ్యాంగంలోనే? ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ వేశారు కదా, ఏదైనా రాజ్యాంగంలో రాసిందా? పోనీ అట్లా. ఇప్పుడు మీరు చెప్పేది రాంగ్ మాట్లాడతాను. నేను రాంగ్ మాట్లాడుతున్నానా, రైట్ మాట్లాడుతున్నా? అబ్దుల్లా గారు, మీరు మాట్లాడేది మొత్తం మీరు రికార్డు పెట్టారు, నేను రికార్డు పెట్టాను. మన ఇద్దరం కలిసి టెలికాస్ట్ చేద్దాము, జనాలు చెప్తారు. లేదా ఎక్కడికైనా సరే మీరు కంప్లైంట్ ఎక్కడికైనా ఇస్తా అన్నా నేను వస్తాను. నాకు తెలిసింది ఒకటే, ఎవరి మత స్వేచ్ఛ హక్కు వాళ్ళుంది. మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు. మీ ప్రార్థనలకు మసీదు లోపలికి వచ్చి